భారతీయ జనతా పార్టీ తరపున మంత్రివర్గంలో ఉన్న ఏకైక మంత్రి సత్యకుమార్ యాదవ్. ఆయనకి ఒక అనుచర వర్గం వాళ్ళు దందాలు చేస్తున్నారంటూ ఈనాడే డైరెక్ట్గా తెలుగుదేశం అనుకూల పత్రిక ఒక పెద్ద కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. మంత్రి సత్యకుమార్ అనుచరుడి దందా అంటూ శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలోని కియా పరిశ్రమ సమీపంలోని విలువైన భూమిని ఆక్రమించేందుకు మంత్రి సత్యకుమార్ ముఖ్య అనుచరుడు ఆదినారాయణ యాదవ్ రౌడీజానికి తెగబడ్డారు. ప్రహరీని ధ్వంసం చేసి ఆదినారాయణ అనుచరులు వీరంగం సృష్టించారు. అడ్డు వచ్చిన భూ యజమానిపై దాడికి పాల్పడ్డారు. బాధితుడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మునిమడుగు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 433లో 1.72 ఎకరాల భూమిని చండీగఢ్కి చెందిన హరిజిత్ సింగ్ నుంచి 2018లో గుంతకల్కి చెందిన ప్రభాకర్ కొనుగోలు చేశారు. ఈ భూమికి ఆనుకొని ముదుగుబ్బ మండలాధ్యక్షుడు ఆదినారాయణ యాదవ్ డైరెక్టర్గా ఉన్న గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందినటువంటి భూములు ఉన్నాయి. వైకాపా నుంచి ఎంపీపీగా ఎన్నికైన ఆయన ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి మంత్రి సత్యకుమార్కి ముఖ్య అనుచరుడిగా చలామణి అవుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఆదినారాయణ కారులో కొందరు ప్రభాకర్కి చెందిన భూమి వద్దకు చేరుకుని బీభత్సం సృష్టించారు. ప్రభాకర్ని బంధించి ఆదినారాయణతో మాట్లాడించారు. ఎరా భూమిలో పనిచేయొద్దని చెప్పినట్టు వినకపోతే చంపేస్తా అంటూ ఫోన్లో బెదిరించారు. అనుచరులను ఉద్దేశించి రే మనకు కావాల్సిన వ్యక్తి వీడే చంపేయండి అంటూ ఆదేశించారు. దీంతో రెచ్చిపోయిన అనుచరులు ప్రభాకర్పై రాడ్లు కర్రలతో దాడి చేశారు. సమీప పొలాల్లోని రైతులు గమనించి కేకలు వేయడంతో ప్రభాకర్ని విడిచి పారిపోయారు. ఈ ఘటనపై బాధితుడు కియా పోలీసులను ఆశ్రయించారు. ప్రొక్లైన్ని కార్ని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ రాజేష్ తెలిపారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.